హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఫోనెటిక్స్ సంబంధించినటువంటి ఒక యాప్ ఉందండి. ఆ యాప్ అనేది టీచర్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మనము ఫోనెటిక్స్ అనే టాపిక్ను చాలా కష్టమైన టాపిక్గా భావిస్తుంటాము. లెటర్స్ ఏమో 26 ఉంటాయి, ఫోనెటిక్ సింబల్స్ ఏమో 44 ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బంది మనకు తొలగిపోవాలి అంటే మనము ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మీరు ఈ యాప్లో ప్రాక్టీస్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఫోనెటిక్స్ అనే టాపిక్ మీద మీకు పట్టు వస్తుందండి. ఆ యాప్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా మీరు ప్లేస్టోర్ను మీ యాప్లో మీ మొబైల్లో ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి చూడండి, లర్న్ ఇంగ్లీష్ సౌండ్స్ రైట్, లర్న్ ఇంగ్లీష్ సౌండ్స్ రైట్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే అప్పుడు మీకు ఒక అప్లికేషన్ వస్తుందండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది కాబట్టి నేను ఓపెన్ చేస్తాను. ఈ యాప్ను డెవలప్ చేసింది బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ యాప్ను ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి, బ్రిటిష్ కౌన్సిల్ అని. చూడండి, ఫోనెమిక్ చార్ట్ మొత్తం 44 సింబల్స్ డిస్ప్లే కావడం జరిగింది. ముందుగా మనకు 12 వోవెల్స్ ఉంటాయండి, ఆ తర్వాత 8 డిప్థాంగ్స్ ఉంటాయండి, ఆ తర్వాత 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయండి. మొత్తం 44 సింబల్స్. ఆ సింబల్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఆ సింబల్స్ను ఏ ఎగ్జాంపుల్ ఎలా ఉపయోగిస్తారు అనేది ఇక్కడ క్లియర్గా ఈ యాప్లో చూపించడం జరిగిందండి. ముందుగా మనము వోవెల్స్ చూద్దామండి. వాటి యొక్క సౌండ్స్ ఎలా వస్తుందంటే, మీరు ఇక్కడ ఒక బాక్స్లో వైట్ కలర్ ఉంది కదండి, దాని మీద టచ్ చేశారనుకోండి, మీకు ప్రొనౌన్సియేషన్ సౌండ్ వినిపిస్తుంది. ఈ ఈ వినిపిస్తుంది కదండి, ఈ విధంగా వినిపిస్తుందండి మీరు ఆ వైట్ కలర్లో టచ్ చేస్తే. అదేవిధంగా అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదండి, దాని మీద టచ్ చేస్తే ఏమవుతుందో చూడండి. అదిగో చూడండి, 3 ఎగ్జాంపుల్స్ డిస్ప్లే అయ్యాయి. దాని మీద టచ్ చేసి సౌండ్ వస్తుందండి. సీట్, గ్రీన్, ట్రీ, ఈ విధంగా వస్తాయండి. నెక్స్ట్ సింబల్ చూడండి, ఏ ఏ ఈ విధంగా మనము ఈ వైట్ కలర్ మీద టచ్ చేస్తే ఆ ఓవెల్ సౌండ్ ఎలా వస్తుంది అనేది మనకు ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలని తెలిసిపోతుంది. మీకు ఆ ఎగ్జాంపుల్స్ రావాలి అంటే వర్డ్స్ పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ సింబల్ మీద టచ్ చేయాలండి. ఇలా వస్తున్నాయి చూడండి, లెటర్స్ చూడండి, వర్డ్స్ వచ్చాయి. గ్రీన్, ఫిష్, ఓకేనా అండి. ఇలా 12 ఓవెల్ సౌండ్స్ ఉన్నాయండి మొదట్లో. ఆ తర్వాత డిప్థాంగ్స్ ఉన్నాయండి. తెలుసు కదండి మీకు అందరికీ, డిప్థాంగ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్స్. 2 ఓవెల్స్ని కలిపితే వచ్చే సౌండ్నే డిప్థాంగ్స్ అంటారండి. ఇవి 8 ఉంటాయండి. ఈయా, ఈయా, అలా వస్తుందండి ప్రొనౌన్సియేషన్ సౌండ్. తర్వాత వర్డ్స్ చూద్దామండి. ఈయా, ఈయా, ఇవన్నీ కూడా డిప్థాంగ్ సౌండ్స్ అండి. ఓయ్, ఓయ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామండి. జాయ్, జాయ్, నాయిస్, నాయిస్, చాయిస్, చాయిస్, ఈ విధంగా డిప్థాంగ్స్ అండి. ఇప్పుడు కాన్సనెంట్స్ చూద్దామండి. ఫ, ఫ, అలా సౌండ్ వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫుల్, ఫుల్, స్టాప్, స్టాప్, యాపిల్, యాపిల్, ఓకేనా అండి. అలా వస్తాయండి. ఆ తర్వాత వేరే కాన్సనెంట్ సౌండ్ చూద్దామండి. ఇంగ్, ఇంగ్,
ఎగ్జాంపుల్ చూడండి. సింగ్, మళ్ళీ దాని మీదనే టచ్ చేసామనుకోండి, ఇక్కడ ఇలా వర్డ్స్ వస్తాయండి. మళ్ళీ ఆ ట్రయాంగిల్ మీద టచ్ చేస్తే ఆ వర్డ్స్ మళ్ళీ డిసపియర్ అవుతాయండి. ఈ విధంగా ఈ బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి లర్న్ ఇంగ్లీష్ సౌండ్స్ రైట్ అనే యాప్ను మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మీకు వీలైనప్పుడు ప్రాక్టీస్ చేశారనుకోండి, వితిన్ 1 మంత్లో మీకు ఫోనెటిక్ సింబల్స్ మీద మంచి పట్టు వస్తుందండి. వీటిని ఒకే రోజు నేర్చుకునే ప్రయత్నం చేయవద్దండి. రోజు 5 మినిట్స్ పాటు మీరు 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే వితిన్ 1 మంత్లో ఫోనెటిక్ సింబల్స్ మీద మీకు మంచి అవగాహన ఏర్పడుతుందండి. ఓకేనండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దామండి. నేను చెప్పినటువంటి ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి.